పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని సజావుగా సాగుతున్న మా జీవితంలోకి ఉప్పెనలాగా సునీత వచ్చి నన్ను నా భర్తను విడదీసింది అని వాపోయింది మమత. తన భర్తను మార్చి తనతో పాటు పంపించమని చెప్పేసి ఇది కథ కాదు జీవితాన్ని కోరింది మమత. ఒకసారి మమతతో మాట్లాడి తనకేం కావాలో తెలుసుకుందాం. మరి సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. మమత రండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. నా పేరు మమత అండి. మా అమ్మ వాళ్ళకి మేము నలుగురం అండి. మా అక్కయ్య వాళ్ళందరూ మ్యారేజ్లు అయిపోయాయి. వాళ్ళకి అందరూ మంచిగానే కుటుంబాలు మంచిగానే ఉన్నాయండి. వాళ్ళు మంచి ఫ్యామిలీకే ఇచ్చారు. వాళ్ళు అందరూ ఆనందంగానే ఉన్నారండి. మాకు ఈ అబ్బాయి హరి అనే అబ్బాయి మంచిగా వచ్చాడండి. సంబంధం వస్తే ఇక మంచిగానే ఉన్నాడు కదా అని చెప్పి మ్యారేజ్ చేసేసారండి. మేము కూడా మంచిగానే ఉన్నామండి. నాకు కాలు కింద పెట్టకుండా బాగా చూసుకున్నాడు. నాకు 2 అమ్మాయిలు పుట్టారండి. వాళ్ళకు 5 years ఒకరు, 6 years ఒకరు ఉన్నారండి. ఓకే, మంచిగానే ఉన్నామండి. అంతా బాగానే చదువుకుంటున్నారు, పిల్లలు బాగానే ఉన్నారు. అంత లోపలే మాకు చుట్టాల వాళ్ళది మ్యారేజ్కి వెళ్తున్నామండి. వెళ్తున్న టైంలోనే మాకు కారు గుద్దేసి యాక్సిడెంట్ అయిపోయింది. ఎవరికి? నాకే అయిందండి. ఓకే. అయితే అక్కడ ఇక నాకు వెన్నుపూస బొక్క మొత్తం విరిగిపోయింది. ఇంకా కంప్లీట్ గా బెడ్ రెస్ట్ అని చెప్పేశారు వాళ్ళు. ఓకే. అంత లోపలే ఏం చేయాలో అర్థం కాక నాకు ఒక పని మనిషిలాగా ఉంటే కొంచెం నాకు హెల్ప్ గా ఉండాలి కదా, పిల్లల్ని నా భర్తని చూసుకోవాలంటే కూడా ఒకరికి ఉండాలి కదా మాకు అని చెప్పేసి ఒకరు కావాలని చెప్తుంటే అంత లోపలే ఒక అమ్మాయి సునీత అనే అమ్మాయిని ఇంకా మాకు తీసుకొచ్చారు. ఇంకా పని మనిషిగా ఇంట్లో మాకు అన్ని బాగా చూసుకుందండి తను. యాక్సిడెంట్ ఎంతకాలం అయింది మీకు? మాకు 2 years అయిందండి. 2 years అయింది. ఇప్పుడు అంతా సెట్ అయిపోయిందా? బానే ఉన్నారా? పర్వాలేదండి. నా పనులు నేను చేసుకుంటున్నాను. అంతలో ఇంకొక అమ్మాయి కూడా ఉంటే నాకు కొంచెం హెల్ప్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒకరిని పని మనిషిలాగా పెట్టుకుందాము. కంటిన్యూగా అవుతుందండి అని. తను ఇంకా నాకు బాగానే చూసుకుంది, అన్నీ బాగానే ఉన్నది. నాకు ఒక సొంత చెల్లెలాగా నేను ఆమెను చూసుకుంటున్నాను. నావి అన్నీ ఆమెకు బట్టలు కానీ అన్నీ నేను మంచిగా ఆమెకు అన్నీ కొని పెడుతున్నాము. అందరూ మంచిగానే ఉంది. అంత లోపల తనకు కళ్ళు తిరిగి పడిపోయిందండి. పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ప్రెగ్నెంట్ అని చెప్పేసి కన్ఫర్మ్ అయిందండి. కన్ఫర్మ్ అయినేసరికి అంటే అంత లోపల ఆవిడ మీ ఇంట్లోనే ఉండిపోద్దా లేకపోతే లేదండి, మా ఇంట్లోనే ఉండిపోతుంది. ఇక మొత్తం మా ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నామండి తనని. భర్త ఉన్నాడు, వదిలేసాడు, బాగా చూసుకుంటలేడు. తను ఒక్కదాన్నే ఉంటున్నానంటే అవునండి 24 hours ఇంకా మా దగ్గరే ఉండి ఇంకా మాతోనంటే మా ఫ్యామిలీలో ఒక ఆమె అని చెప్పేసి మేము మంచిగా ఒక సొంత చెల్లె కంటే ఎక్కువ చూసుకున్నామండి మేము. అలానే ఉండిపోయింది. ఒకరోజు ఇలా కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికంటే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిపోయిందండి. అంత లోపలే సరే అని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినాక ఇంకా మేము ఈమె భర్త వదిలేసింది, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అంటుందని కొంచెం నేను ఇంటికి వచ్చాక ఎన్ని నెలలకి ఈవిడ ప్రెగ్నెంట్ అని తెలిసింది? 2 years అయిందండి. ఆమె 2 అంతే అయిందండి. అడిగామండి. అయితే ఆమె ఒక రోజు నేను ఊరు వెళ్ళేసి వస్తా అక్క అని చెప్పి ఊరు వెళ్ళిందండి. మధ్యలో వెళ్ళింది. వెళ్తున్న టైంలో నేను ఇల్లు అంతా డస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇల్లు సదురుతున్నానండి. సదురుతున్న టైంలో ఆమె బ్యాగ్లో నుండి ఇది ఇప్పుడు నువ్వు అడిగితే మధ్య మధ్యలో ఇంటికి వెళ్తున్నాను హస్బెండ్ తో కలిసానని చెప్పింది. తను ఊరు వెళ్ళాలి అక్కడ అన్ని ఊరుకున్నారు. ప్రెగ్నెన్సీ ఆవిడ ఉంచుకుందండి. అయితే తను అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికంటే నేనేం చేశాను, ఇల్లు సదురుదామా అని టైంలోనే అది అప్పుడే కొంచెం మంచిగా అయినానండి నేను. అయితే తను చూసేసరికి ఆమె బ్యాగ్లో నుండి స్లిప్ పడిపోయిందండి. అది డాక్టర్ గారి స్లిప్ దొరికేసరికంటే అందులో ఆమె హస్బెండ్ నేమ్ ఉండకుండా మా హస్బెండ్ హరి అని ఉంది అక్కడ అనేసి. అది చూసేసరికి నేను తనకి అడిగాను, ఏంటి తన హస్బెండ్ పేరు లేకుండా నీది ఎలా ఉంది, ఇది ఏంటి అని మా భర్తని నిలదీసి అడిగే లోపల ఆమె అక్కడి నుంచి వెళ్ళి కాల్ చేసింది. తను మా హస్బెండ్కి అదే టైంలో కాల్ చేసేసరికంటే ఆమె అన్నది, ఈయన అక్కడ ఏం చెప్తున్నాడు, ఇట్లా నా భార్యకు తెలిసిపోయింది, నువ్వు ఇలా అయిపోయింది అది ఇదని ఇంకా చెప్పేసరికంటే నాకు ఇంకా గట్టిగా కన్ఫర్మ్ అయిపోయింది.
ఓహో వీళ్ళిద్దరి మధ్యలో ఇదా ఉందా అని చెప్పేసి నేను గట్టిగా నిలదీసే లోపల దాన్ని తీసుకురా, దాన్ని తీసుకొచ్చిన తర్వాత మీ ఇద్దరి కథ ఏందో నేను చెప్తాను అని చెప్పి ఇక ఊరుకున్నామండి. అంత లోపల ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కాలే మేడం. మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరేమన్నా న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాం మేడం. ఇంతకు మీ ఆయన ఏమంటున్నాడు? మా ఆయన ఏమంటున్నాడు, అదేం లేదు, ఆమెను బాగానే చూసుకున్నా, నాతోనేం లేదు అని అది అని ఆవిడేమంటుంది? ఆమె కూడా ఏమి అట్లాంటిది ఏం లేదు అని గద ఇస్తున్నది నాతో. ఇంకా సరేలే ఇంకా మీ హరి అని పేరు ఉంది కదా, మరి వాళ్ళ ఆయన పేరు ఏంటి? వాళ్ళ ఆయన పేరు ఏం వేరే పేరు ఉంది అసలు. ఆమె పరమేశ్వర్ ఏదో ఉంది. ఇక మా ఆయన ఏమంటూ నిలదీసి అడిగేసరికి అక్కడ ఇక కొంచెం వెనక అడిగేస్తున్నాడు ఆయన. ఇంకా నాకు అప్పుడు మ్యాటర్ అర్థం అయిపోయి డౌట్ వచ్చింది మేడం, అందుకని తడబడుతున్నాడు. రివర్స్ అవుతుంది నాకు. ఇంకెక్కడ చెప్పుకోవాలా ఎవరికి చెప్పుకోవాలా నాకు అర్థం కాక ఇంకా మీరైతే న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాము. అంటే అసలు ఆవిడ ఏం కావాలని చెప్పేసి కోరుకుంటుంది? ఆమె ఇంకా ఇక్కడే ఉండిపోతా, నేను ఆయనతోనే ఉండిపోతా అని ఇంకా దబాయిస్తుంది తను. ఇంకా అడిగినాక తెగిచ్చేసింది. ఇంకా యాక్చువల్ గా మొన్నటిదాకా ఏం చెప్పుకుంటూ వచ్చింది, వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళింది, మధ్యలో ఏదో కలిసారని విషయం బయటపడిపోయినాక ఆవిడ అన్న మాట ఏంటంటే ఏం చేసుకుంటారు చేసుకోండి, మీ ఆయన అడుగు అన్నట్టే మాట్లాడుతుంది తప్ప ఈయనేమో అంగనాథలాగా సైలెంట్ గా కూర్చుంటున్నాడు. మరి ఇప్పుడు ఈయనేమంటున్నాడో తెలుసుకుందాం. మేడం ఈమె బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు తినకు నాకు బాగా సేవ చేసింది మేడం, చాలా తోడుగా ఉంది. ఆ ఉద్దేశంతో పని వాళ్ళు అంటేనే అంతే కదమ్మా, తోడుగా ఉండి పనులు చేయడానికి డబ్బులు ఇస్తున్నారు కదా, ఫ్రీగా చేయట్లేదుగా. డబ్బు తీసుకొని సర్వీస్ చేస్తున్నారు, మంచి సర్వీస్ చేస్తుంది, ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తావు, జీవితం ఇచ్చేస్తావా శరీరం ఇస్తావా? లేదు మేడం, తనని చూసా నా ఏమంటారు, నా నెలకు కొట్టి నా భార్యలకు కొట్టింది. అందుకోసం కొట్టేదేంటి, ఎవరెవరిని కొట్టేది? భార్యలా కొట్టిందని తన భార్య వచ్చి మొహం మీద పగలు కొట్టుంది. కాదు మేడం, అట్లా అనకండి మీరు. అట్లా అనకండా, భార్యలా కొట్టడం ఏందయ్యా? ఎవరిని చూస్తే వాళ్ళు భార్యలా కొడతారా ఏంది? అంటే ఆ ఉద్దేశంతో అనలే మేడం. అదే చెప్తున్నా. కాదు, ఇప్పుడు ఈమె 2 సంవత్సరాలు బెడ్ రెస్ట్ లో ఉంది కదా, ఇప్పుడు ఈ తినకు ఇంత బాగా సేవ్ చేసింది, అదే నాకు కూడా బాగా చేసింది, 120 పెట్టింది. అమ్మలాగా కనిపించారంటే అది దండం పెట్టేంత గొప్పతనం. తన అమ్మ కాదు కదా మేడం, భార్యలాగా కనిపించారంటే చండాలంగా ఉంది. జీతం ఇచ్చావా? ఫ్రీగా ఏమన్నా ఫ్రీ సోషల్ సర్వీస్ ఏమైనా చేసిందా? అంటే తను నాకు నచ్చింది మేడం, అంతే. మరి అది చెప్పొచ్చు కదా, భార్యలా కొట్టడం ఏంది? అంటే తను చూసి నా భార్యలో కొట్టిందని చెప్పి. ఎప్పటి నుంచి అనిపించడం మొదలు పెట్టింది? ఫస్ట్ నువ్వు క్రొనాలజీ చెప్పు. ఆవిడ వచ్చి 2 years అయింది, ఎప్పటి నుంచి భార్యలాగా అనిపించింది, ఎప్పటి నుంచి పనమ్మలా అనిపించింది? ఒక 1 year బాగా సేవ చేసింది. ఎందుకో ఈ అమ్మాయి కూడా ఉంటే బాగుంటదని ఆ ఉద్దేశంతో నేను. ఎలా కనెక్ట్ అయ్యారు? లారీ డ్రైవర్ మేడం, కానీ ఇద్దరిని బాగా చూసుకున్నా మేడం, ఎవరిని నేను తక్కువ చేయలే. నువ్వు తక్కువ చేసి ఎక్కువ చేసావు అనేది మాకు తెలుసులే, కానీ అది పక్కన పెట్టు. కావాలని తిన కూడా అడగండి ఎంత బాగా చూసుకున్నాను. కానీ నీ అసలైన రంగు ఇప్పుడు తెలిసింది. వేరే ఆడది వచ్చి నాలో ఏం రంగు ఉంది సార్, నేను కష్టపడతాను కదా సార్. నువ్వు ఆ కష్టం వేరే, ఈ కష్టం వేరే. ఈ కష్టం ఏంది దరిద్రం? అంటే సేవ చేసిందని నాకు ఇష్టపడ్డా సార్ నేను ఆమెని. అంటే సేవ ఎవరు చేస్తే వాళ్ళేనా? అంటే అందరు ఎట్లా కుడతారు సార్, కొందరు ఏంటి? ఈవిడలో ఉన్న స్పెషల్ సర్వీస్ ఏంటి? అసలు అక్కనో అమ్మనో ఎందుకు చూడలేకపోయావా? అంత సరే అక్క నా అమ్మ కాదు కదా, భార్య. నా భార్యని కూడా చూసుకున్నా. అక్క అమ్మ కనిపిస్తుంది, భార్య అని కాదు మేడం, తనలో నా భార్యని చూసుకున్నా కదా. నేను తప్పేం పని చేసినా మేడం చెప్పండి? అరే తప్పున్నారా? ఏం మాట్లాడుతున్నావు? తప్పేం చేసినా సార్ మీరే చెప్పండి. నీ భార్య తప్పు చేసినా మీరు ఒప్పుకోండి, నేను ఇప్పుడే జైలుకి వెళ్తాను. నేనే తప్పు చేశాను చెప్పండి. అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం తప్ప, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప, మోసం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తప్పే. అంటే తినకు సేవ చేసింది కదా, తోడుంటాను నేను అలా చేసుకున్నా. కదయ్యా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అరే నువ్వు మంచాన పడతావు, ఈ రోజు కాకపోతే రేపైనా మీ భార్య ఏమో వచ్చి నీకు సేవలు చేయలేక ఒక మగాడిని తీసుకొచ్చి పెట్టుకుంటది. మొదలు పెట్టమంటావా? అవును, కూడా ఆ కార్యక్రమం మొదలు పెట్టమంటావా? ఆడేమని పెట్టుకోవాలి, మగాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఆడేమని పెట్టుకోవాలి? నువ్వు ముందే చెప్పి యాక్సిడెంట్ చేయించుకుని మంచమే పడుకుంటావు, నాకు ఆడవాళ్ళని పెట్టు పనులకి. అంటే నేను ఎందుకు చేస్తున్నా సార్ అది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.